బీజేపీ అధికారంలోకి రాగానే ప్రత్యర్థులు వాళ్ళందరినీ చంపేయడము, వాళ్ళందరినీ నరికేయడము, వ్యాపారాలను నాశనం చేయడం చేయలేదు ఉత్తరప్రదేశ్‌లో. రౌడీలను సంగతి ఒక పక్కన చూస్తూ, రెండో పక్కన రోడ్లేశారు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేశారు. వారణాసి, మధుర డెవలప్‌మెంట్, గ్రోత్ సిస్టమాటిక్‌గా తీసుకెళ్ళాడు యోగి ఆదిత్యనాథ్. అదే సందర్భంలో లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డరే. అలాగే బెంగాల్‌లోనైనా సేమ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ఆ కింద స్థాయిలో ప్రభుత్వమే నేరుగా రౌడీయిజం చేయడం, ప్రభుత్వమే నేరుగా పోలీసుల్ని వాడుకోవడం చేయట్లేదు అక్కడ. ప్రజలు ఎక్కడన్నా నిరసన చేస్తున్నారు, వెంటనే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయో చూడండి అంతే. దట్స్ ఎనఫ్. ప్రభుత్వమే చివరికి ఒక పార్టీగా ఉండి ప్రత్యర్థులను వేధించాలనుకోవట్లేదు. ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఓ పక్కన మహిళలకి 3,000 ఇంకో పక్కన వాళ్ళకి ఆహారానికి సంబంధించిన చేపలది, రెండో పక్కన కోడిగుడ్డుని ఇచ్చేటటువంటి వ్యవహారాల దగ్గర నుంచి వరుస పెట్టి సంక్షేమ పథకాలు ఆచరణలో పెట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే గుజరాత్లో 19,000 కోట్ల రూపాయలు ఏదైతే పోర్టులు డెవలప్మెంట్ మీద ఎట్లయితే కేటాయించారో, ఇప్పుడు బెంగాల్లో కూడా రాబోయే 5 ఏళ్లలో పోర్టుల మీద కేటాయించబోతున్నారు. ఓవరాల్గా న్యాచురల్ గేట్వే ఆల్రెడీ ఉన్నటువంటి సందర్భంలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం ఇలాంటి వాటిని దాటుకుని ముందుకెళ్ళగలిగినటువంటి శక్తి బెంగాల్కు ఉంది. ఇంతవరకు కూడా ఈ అరాచకపు రాజకీయాల వల్ల నాశనమైనటువంటి వ్యవస్థని గాడిని పెట్టేటటువంటి ప్రయత్నం అయితే ప్రారంభించాడు సువేందు అధికారి.